పోతన ఆంధ్ర మహాభాగవతము అష్టమ స్కందము గజేంద్ర మోక్షము 17వ పద్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంకా గజరాజు అనేక అడవులలో తిరిగిన ఆయాసం వలన దప్పికతో అనగా దాహంతో స్వాధీనం తప్పిన మనస్సుతో దారి తప్పాడు. అలా ఆడ ఏనుగులు అన్నిటితో పాటు చాలా దూరం వెళ్ళసాగాడు. రహస్యార్థం: జీవుడు పునరపి జననం అనుకుంటూ అనేక జన్మలు పొందడానికి సిద్ధపడి నివృత్తి మార్గం నుండి తప్పిపోయి ప్రవృత్తి మార్గంలోకి ప్రవేశించాడు అని ఈ యొక్క వివరణ రహస్యార్థం. పద్యం చూద్దాం. అటగాంచెం కరిణీ విభుండు నవ పుల్లాంభోజ కల్హారమున్ నటదిందిరవారమున్ కమట మీనగ్రాహ దుర్వారమున్ వట కింతాల రసాలసాల సుమనో వల్లీ కుటీ తీరమున్ జటులోద్ధూత మరాల రక సంచారంబు కాసారమున్. అక్కడ ఒక చోట గజేంద్రుడు ఒక మడుగును చూశాడు. ఆ చెరువులో కొత్తగా విచ్చుకున్న కమలాలు, అక్కడ తుమ్మెదల గుంపులు తిరుగుతూ ఉన్నాయి. అది తాబేళ్ళు, చేపలు, మొసళ్ళతో తాటరానిదిగా ఉంది. దాని గట్టు మీద మర్రి, తాడి, మామిడి, మద్ది చెట్లు, పూల తీగలు, ఇంకా హంసలు, చక్రవాకాలు, కొంగలు విహరిస్తూ ఉన్నాయి. ఇక్కడ రహస్యార్థం వివరిస్తూ ఉన్నారు భక్తికవి పోతన. కరణీ విభుడు అంటే అంతఃకరణుడు, ముఖ్య అహంకార విషయుడు అగు పారమార్థిక జీవుడు. ఆ జీవుడు నవపుల్లాంభోజ అను అనాద్య విద్యా వాసనలతో పరిమళించే హృదయ కమలాల వలన వికాసం పొందిన తుమ్మెదలు అను కృష్ణ పరంపర క్షణ క్షణం పాతాళం, అంతరిక్షం, దిగంతాలు పట్టి తిరుగుతూ ఉంటుంది. అలాంటి సంకల్ప భావ పరిగళితమైనట్టి కృష్ణ అనగా కోరిక, కృష్ణ అను తుమ్మెదలు కల లోభం, మోహం, కామము మున్నగు వాటిచే నివారించబడే జలచరాలు కలది. సుమనో వల్లి కుటీర తీరం అంటే శుద్ధ సాత్వికం అను కుటీర తీరం. భయకారణాలైన మోహం, అసూయ, దర్పం మొదలైన వాటితో చలించిపోతున్న ఆసారాన్ని చూశాడు అని రహస్యార్థాన్ని అద్భుతమైనటువంటి ఈ పద్య రాజంలో మనకి అందించారు పోతనామాత్రుడు. ధన్యవాదములు.